గుడ్ మార్నింగ్ వాళ్ళకి కేబీటెక్ అండ్ సీటెట్ క్యాండిడేట్స్ వెల్కమ్. ఈరోజు మనం సైన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మెజర్మెంట్ ఈ కాన్సెప్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ విత్ సమ్ క్వశ్చన్స్. లెట్స్ సే ఇప్పుడు ఒక గది ఉందనుకోండి, ఆ గది యొక్క పొడవు ఎంత ఉందో ఎలా తెలుసుకుంటాం మనం? లేదు టైలర్ షాప్కి వెళ్తే టైలర్ ఏం చేస్తాడంటే ఆ క్లాత్ ఎంత పొడవు ఉంది ఎలా కొలుస్తాడు? ఒక రోడ్డు ఉందనుకోండి, పోనీ ఆ రోడ్డు అనేది వంకరగా ఉంది, ఆ రోడ్డుని ఎలా కొలుస్తారు? రైట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనకి ఆన్సర్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. సో కంప్లీట్ వీడియోని చూడండి అండ్ ఇన్ డీటెయిల్ డెప్త్కి వెళ్ళిపోదాం మనం మొత్తం మెజర్మెంట్ టాపిక్. సో స్టార్టింగ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ దాకా తీసుకెళ్ళి 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవి అడిగాడు ఈ లెసన్ నుంచి అండ్ ఏవి నెక్స్ట్ అప్కమింగ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, వీటి గురించి గట్టిగా మాట్లాడుకుందాం మనం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఇన్ డే టు డే లైఫ్ మనకి డే టు డే లైఫ్లో మనం కొలతలను ఎక్కడ పడితే అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. శాంపిల్కి పాలు కొనేటప్పుడు, బియ్యం కొనేటప్పుడు కానీ, లేదా ఇంటి స్థలాన్ని కొలుస్తూ ఉంటారు ఆ టైంలో కానీ, టైం చూసినప్పుడు కానీ, రైట్. సో ఇవన్నీ కూడా మెజర్మెంట్కి ఎగ్జాంపుల్సే. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు అసలు మెజర్మెంట్ అంటే ఏంటి? రైట్, మెజర్మెంట్ అంటే ఏంటని అడిగారు అనుకోండి, ఒక తెలియని పరిమాణాన్ని తెలిసిన విలువతో మనం ఏం చేస్తామంటే పోల్చి చెప్తాం అన్నమాట. సో we just compare the unknown quantity with the known quantity. Compare the unknown quantity with known quantity. గుర్తుపెట్టుకోండి, రైట్. కంపేర్ ది అన్నోన్ క్వాంటిటీ అంటే ఒక తెలియని పరిమాణాన్ని తెలిసిన ప్రామాణిక పరిమాణంతో పోల్చి విలువను తెలుసుకోవడాన్ని మనం ఏమంటామంటే మెజర్మెంట్ అని అంటాం, రైట్. సో ఈ మెజర్మెంట్ యొక్క అవసరం ఎలా వచ్చింది మనకి? ఓల్డెన్ డేస్లో శాంపిల్కి ఒక స్టోరీ చెప్తాను కదండి. శాంపిల్కి రాము అని ఒకడు ఉన్నాడు. వీడేమనుకున్నాడంటే వీడి గదిలో ఉన్నాడు అనమాట. ఈ గదిని ఏమనుకున్నాడు మనవాడు? అడుగులు వేస్తూ కొలిచేద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్తున్నా అని కొలుద్దాం అని అనుకున్నాడు. సో అలా అడుగులు వేసుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అడుగులు వచ్చింది మనకి. సోము ఇంకొకడు ఉన్నాడు, వీడి ఫ్రెండ్ కొలుద్దామని ట్రై చేశాడు. సేమ్ రూమ్ కొలిస్తే మనోడికి 1, 2, 3, 4, 5, 6, 7 అడుగులే వచ్చింది. సో ఇద్దరిలో ఎవరు కరెక్ట్? ఇద్దరు కరెక్ట్, ఎందుకంటే ఇద్దరి యొక్క కాళ్ళ యొక్క సైజ్ అనేది డిఫరెంట్ ఉందంటే, రైట్. సో అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అన్నమాట, ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పేసి, రైట్. ఓల్డెన్ డేస్లో ఇలాంటి యూనిట్స్ వాడేవారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఇదంతా మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం, రైట్. ఓవరాల్ వరల్డ్ మొత్తం కూడా ఒకటే యూనిట్, ఒకే రకమైన యూనిట్స్ని కొలుస్తున్నాం మనం. ఇప్పుడు రూమ్ యొక్క ఎంత ఉందో కనుక్కోవడానికి మనం లెంత్ కనుక్కోవడానికి మనకి స్టాండర్డ్ యూనిట్స్ ఉన్నాయి. మీటర్స్, సెంటీమీటర్స్, టేపులు, ఇవన్నీ రకరకాల వచ్చేసినాయి మనకి, రైట్. బట్ ఓల్డెన్ డేస్లో లేవన్నమాట. సో వీటిని మనం ఏమంటామంటే మీటర్స్, సెంటీమీటర్స్, వీటిని మనం స్టాండర్డ్ యూనిట్స్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ యూనిట్స్. సో మనకి ఓల్డెన్ డేస్లో ఉన్న నాన్ స్టాండర్డ్ యూనిట్స్, వీటిని కలిపి ఒకసారి కంపేర్ చేసుకున్నాం మనం, రైట్. సో ఓల్డెన్ డేస్లో మనకి నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఉన్నాయి. నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఎగ్జాంపుల్కి ఫుడ్ స్టెప్స్, కాళ్ళు, ఫుడ్ స్టెప్స్ ఐడియా ఉన్నాయి కదా, ఒక్కొక్కరు కాల్ సైజు ఒక్కొక్క సైజు ఉంటుంది. లేదనుకోండి చెయ్యితోటి మనం జానల కింద చేస్తుంటారు కదా, మనం చెయ్యి తడుచుకోకండి డైగ్రామ్ చేసి. లేదనుకోండి
మన ఎల్బో నుంచి చెయ్యి ఉంటుంది కదా, చెయ్యి నుంచి చేతి వరకు కూడా మనకి ఇలా ఈ డిస్టెన్స్ మెజర్ చేస్తాం అన్నమాట. సో దీన్ని మనం క్యూబిట్ అంటాం. క్యూబిట్ అని, హ్యాండ్ స్పాన్ అని, ఫుట్ అని, ఫుట్ స్పాన్ అని, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాన్ స్టాండర్డ్ యూనిట్స్ ఉన్నాయి. సో అడుగులు, చేతి జాన అంటాం కదా అది, లేదంటే క్యూబిట్ అంటే మోచేయి స్టార్టింగ్ నుంచి చేయి వరకు అదంతా కూడా మనకి నాన్ మెజర్డ్ అండ్ నాన్ స్టాండర్డ్ యూనిట్స్ లో వస్తుంది అన్నమాట. సో బట్ ఇవన్నీ ఇప్పటికీ వాడేది ఏదైనా ఉందంటే మాత్రం ఫ్లవర్ షాప్ వాళ్ళు మాత్రం గట్టిగా వాడతారు ఈ క్యూబిట్. ఫ్లవర్ షాప్ వాళ్ళు. సో ఒక్కొక్కరి చెయ్యి ఒక్కొక్క సైజు ఉంటుంది కాబట్టి మోర పువ్వులు కావాలనుకోండి, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో వస్తూ ఉంటుంది అన్నమాట. సో బట్ సైంటిస్టులు ఈ ప్రాబ్లం డిస్కవర్ చేసి, అంటే అందరికీ ఒకే రకంగా ఉండాలి, సో స్టాండర్డ్ యూనిట్స్ ఉండాలి, స్టాండర్డ్ యూనిట్స్ ఉండాలి అని చెప్పి ఫిక్స్ చేశారు సైంటిస్టులు, రైట్. సో ఆ యూనిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం వన్ బై వన్. స్టాండర్డ్ యూనిట్స్ ఏంటంటే, సో లెంత్ తీసుకున్నారనుకోండి, లెంత్ ఉన్న స్టాండర్డ్ యూనిట్స్ ఏంటి? మీటర్. మీటర్ యొక్క సింబల్ m, రైట్. నెక్స్ట్ సెంటీమీటర్. సెంటీమీటర్ యొక్క సింబల్ cm. థర్డ్ మిల్లీమీటర్. నెక్స్ట్ ఫీట్. నెక్స్ట్ మనకి స్క్వేర్ మీటర్, మీటర్ని స్క్వేర్ చేసాం. స్క్వేర్ సెంటీమీటర్, స్క్వేర్ మిల్లీమీటర్ అండ్ స్క్వేర్ ఫీట్, రైట్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ యూనిట్స్. ఓకే. సో మనకి ఇంకేం తెలుసు అంటే మనకి 1 మీటర్కి అండ్ సెంటీమీటర్కి మధ్యలో ఉన్న ఇవి ఒకసారి చూద్దాం మనం. సో 1 మీటర్ is equal to how many centimeters? 100 centimeters. ఇది మనకు తెలిసిందే, 100 centimeters. 1 centimeter is equal to 10 millimeters. 10 millimeters. ఓకే. సో 10 millimeters. అసలు 1 centimeter అంటే ఎంత విడ్త్ ఉంటుంది? ఇప్పుడు స్కేల్ చూసారనుకోండి, మీరు మీ దగ్గర స్కేల్స్ ఉంటాయి కదా, స్కేల్ చూస్తే 1 నుంచి 2కి రావడానికి మధ్యలో ఎన్ని గీతలు ఉంటాయి చూసుకోండి. 1 2 3 4 ఉండి 5వ గీత కొంచెం పెద్దగా ఉంటుంది, 6 7 8 9 10. సో మధ్యలో 10 గీతలు ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. దీన్ని మనం సెంటీమీటర్ అని అంటాం. ఈ లెంత్ని సెంటీమీటర్ అని అంటాం. అంటే ఒక సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్ ఉన్నాయి? 10 మిల్లీమీటర్స్ ఉన్నాయి. ఒక స్కేల్లో 30 సెంటీమీటర్స్ ఉంటుంది మనకి. అలాంటి స్కేల్ 3 స్కేల్ పక్కన పెట్టి ఇంకొక 10 సెంటీమీటర్స్ ఉన్న స్కేల్ అయితే మనకి ఓవరాల్ 1 మీటర్ తయారవుతుంది. ఎందుకంటే 100 సెంటీమీటర్స్ కదా. 1 మీటర్ ఇది ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఓకే, ఇంకా బాగానే ఉంది. మరి కిలోమీటర్స్లోకి వెళ్ళిపోతాం మనం, రైట్. ఇప్పుడు మనం కిలోమీటర్స్లో వెళ్ళాం అనుకోండి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు ఉంటాయి 1 కిలోమీటర్కి? యువర్ రైట్, 1000 మీటర్స్ ఉంటాయి. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1000 మీటర్స్. అంటే 1000 మీటర్లు కలిపితే ఒక మీటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి యూనిట్స్ అన్ని కూడా రిపీట్ అవుతుంటాయి. సో నెక్స్ట్ మనకి యూనిట్స్ ఉన్నాయి, స్టాండర్డ్ యూనిట్స్. చెప్పాను కదా మనం, స్టాండర్డ్ యూనిట్స్లో మనకి సిజిఎస్ యూనిట్, ఎంపిఎస్ యూనిట్, మెస్ఐ యూనిట్ చెప్తున్నాం. సిజిఎస్ యూనిట్ అన్నారు అనుకోండి, సిజిఎస్ యూనిట్. సిజిఎస్ యూనిట్ అనేది చిన్న యూనిట్. సిజిఎస్ యూనిట్, సి అంటే సెంటీమీటరు, జి అంటే గ్రాము, ఎస్ అంటే సెకండ్. సెంటీమీటర్ ఇస్ ది యూనిట్ ఆఫ్ లెంత్ అండ్ గ్రామ్ ఇస్ ది యూనిట్ ఆఫ్ మాస్
Second is the unit of time, right? Length, mass, time. CGS unit అయితే గుర్తుపెట్టుకోండి. CGS unit length, mass, time. అంటే length సెంటీమీటర్, గ్రాము, సెకండ్ అందులో మాస్. నెక్స్ట్ MPS యూనిట్ లో CGS యూనిట్ లో లెంత్ అయితే యూనిట్ ఏంటని అడుగుతాడు, సెంటీమీటర్. CGS యూనిట్ లో మాస్ అయితే యూనిట్ ఏంటని అడుగుతాడు, గ్రాము. CGS యూనిట్ లో టైం అయితే యూనిట్, టైం, సెకండ్. MPS యూనిట్ లో లెంత్ యొక్క యూనిట్ M అంటే మీటర్, రైట్. మాస్ యొక్క యూనిట్ కేజీ అంటే కొంచెం ప్రతి యూనిట్. ఎస్ అంటే టైం యూనిట్ ఇంటూ సెకండ్. క్లియర్? సో ఇది ఈ యూనిట్స్ ఈ యూనిట్స్ ని ముందుగా ఏం చేస్తే స్టాండర్డ్ లిమిట్స్ ఉండాలి. అంటే ఓవరాల్ వరల్డ్ మొత్తం కూడా ఒకే యూనిట్ వాడాలి అందరూ అని చెప్పేసి, వరల్డ్ మొత్తం ఒకే రకమైన యూనిట్ వాడాలి అని చెప్పేసి సైంటిస్ట్ ఏం చేశారంటే SI యూనిట్స్ ని ఇన్వెంట్ చేశారు. SI యూనిట్ మీన్స్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్. సో ఈ యూనిట్స్ ని ఇన్వెంట్ చేశారు. సో SI యూనిట్స్ రాద్దాం ఒకసారి. SI యూనిట్స్ లో మనకి తెలుసు కదా, లెంత్, మాస్, టైం. సో CGS యూనిట్ లో లెంత్ యొక్క యూనిట్ ఏంటి, సెంటీమీటర్, మాస్ యొక్క యూనిట్ గ్రామ్, అండ్ టైం యొక్క యూనిట్ సెకండ్. ఇప్పుడు ఇక్కడ SI యూనిట్ లో లెంత్ యొక్క యూనిట్ మీటర్, గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్. SI యూనిట్ ఆఫ్ లెంత్ is dash and meter, and SI unit of mass is kilogram, and SI unit of time is second. ఈ సేమ్ మనకి MPS యూనిట్ లాగా ఇప్పుడు మనం MPS యూనిట్ ని SI యూనిట్ కింద వాడుతున్నాం. ఓకే. నెక్స్ట్ మనకి ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఫండమెంటల్ యూనిట్స్. ఈ ఫండమెంటల్ యూనిట్స్ ఏం చేస్తాయంటే ఈ వెయిట్ మీద డిపెండ్ అవ్వవు, రైట్. వెయిట్ మీద డిపెండ్ అవ్వవు, దేని మీద కూడా డిపెండ్ అవ్వవు. అలాంటి యూనిట్స్ మనం ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. అవి మొత్తం ఏముంటాయంటే 7 ఉంటాయి. అవి length is the fundamental unit and it has the unit of mass, meter, right. Mass is the fundamental unit, it has the unit kg. Time is the fundamental unit, it has the unit second. Length, mass, time, right. Next, current, strength of the current, which is measured in A అంటే ampere అమ్మ, గుర్తుపెట్టుకోండి. current unit is ampere. SI unit of strength of the current is ampere, and SI unit of temperature is measured in Kelvin, and SI unit of luminous intensity అంటే ఇది లైట్ కి సంబంధించింది. సో అందుకే ఇక్కడ మనం అంటే క్యాండిలా. సో క్యాండిలా గుర్తుపెట్టుకోండి, రైట్. సో లెంత్, మాస్ పర్ మీటర్, మాస్ కేజీ, టైం సెకండ్, కరెంట్ యొక్క యూనిట్ ఆంపియర్, అండ్ టెంపరేచర్ యొక్క యూనిట్ కెల్విన్, అండ్ లూమినస్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్ క్యాండిలా, రైట్. క్యాండిలా స్పెల్లింగ్ చెప్పండి, CANDLA, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇవి ఫండమెంటల్ యూనిట్స్, విచ్ మీన్స్ దే డజంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్. బట్ వీటి మీద డిపెండ్ అయ్యే యూనిట్స్ ఉంటాయి అన్నమాట. వీటి మీద డిపెండ్ అయిన యూనిట్స్ మనం ఏమంటామంటే డిరైవ్డ్ యూనిట్స్ అని అంటాం. డిరైవ్డ్ యూనిట్స్ ఇవి వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, రైట్. శాంపుల్కి ఏరియా తీసుకున్నారు. ఏరియా ఏమవుతుంది, మీటర్ స్క్వేర్ అవుతుంది. మీటర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్ ఎలా తీసుకున్నాం, మీటర్ ఇంటూ మీటర్ కింద రాయాలి. అంటే 2 లెంత్ ఇంటూ లెంత్. అంటే మనకున్న స్టాండర్డ్ యూనిట్ లో ఉన్న లెంత్ ని 2 సార్లు మల్టిప్లై చేస్తే వచ్చిందే మనకి ఈ ఏరియా. అంటే ఇది ఏరియా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద, ఫండమెంటల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది. సో అందుకే దీన్ని డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. సో డిరైవ్డ్ క్వాంటిటీస్ డిపెండ్ ఆన్ ద ఫండమెంటల్ క్వాంటిటీ. ఓకే. ఏదో వాల్యూమ్ తీసుకున్నారనుకోండి, వాల్యూమ్
వాల్యూమ్ యూనిట్ ఇంటూ మీటర్ క్యూబ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఐడియా ఉంది కదా మీకు. వాల్యూమ్ అనేది త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. ఏరియా అనేది 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ హైట్. లెంత్ అయినా బ్రెడ్త్ అయినా హైట్ అయినా మనం ఇందులో మెజర్ చేస్తాం. లెంత్ యూనిట్స్ సో మీటర్ మీటర్ మీటర్, అందుకే 3 మీటర్లు మల్టిప్లై చేస్తే మీటర్ క్యూబ్ అయింది. క్లారిటీ ఉంది కదా. సో జాగ్రత్తగా తీసుకోండి. సో ఫండమెంటల్ యూనిట్ doesn't depend on anything, but derived unit depends on a fundamental quantity to get a unit. Means also derived unit depend on that. Okay. So మనం look చేద్దాం. నెక్స్ట్ కంటిన్యూస్ look చేద్దాం. 1 centimeter cube is equal to ఎలా రాయాలి? 1 centimeter cube అంటే 1 centimeter into 1 centimeter into 1 centimeter. ఎంత అవుతుంది? 1 centimeter cube అవుతుంది. రైట్. 1 centimeter cube ని సబ్స్ట్రక్చర్ అయితే ఉంటుంది. 1 cc అని ఉంటుంది. 1 cc అంటే 1 centimeter cube అని. 1 meter cube ఎలా రాయాలి? 1 meter cube అంటే 1 meter into 1 meter into 1 meter. రైట్. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు సెంటీమీటర్తో కన్వర్ట్ చేయడం అనుకోండి. ఏం చేస్తాం? 100 1 మీటర్కి 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్ ఇంటూ 100 సెంటీమీటర్స్. మొత్తం కలిపితే 1 తర్వాత ఎన్ని జీరోస్ వస్తున్నాయి తీసుకొని ఒకసారి. 1 2 3 4 5 6 జీరోస్ వస్తున్నాయి. 6 జీరోస్ రాయలేము కాబట్టి 10 పవర్ 6 అని రాస్తాము. సెంటీమీటర్ 3 ఉన్నాయి కదా, సెంటీమీటర్ పవర్ 3. నెక్స్ట్ 1 లీటర్. మనకి చెప్పలేదు కానీ 1 లీటర్ కింద రాయచ్చు. సో 1 లీటర్ 1 kg అన్నా 1 లీటర్ అన్నా కూడా దగ్గర మనం వెయిట్ మాస్లో కన్వర్ట్ చేసేటప్పుడు 1 kg 1000 మీటర్స్ ఉన్నప్పుడు 1 kg 1000 మీటర్స్ అన్నాం. సెకండ్ ప్యాటర్న్ 1 లీటర్ కూడా 1000 ml అన్నాం. సో వెయిట్ కింద కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం దాని బదులు మీటర్ కూడా వాడుతున్నాం. సో సారీ గ్రామ్స్ వాడుకుంటాం. ఒక సర్కిల్ ప్యాకెట్స్ అవి కూడా మనకి కేజీ లెక్కన అనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? 1000 గ్రామ్స్ వస్తే లీటర్ అని తీసుకుంటూ ఉంటారు. సో వెయిట్లో డిఫరెన్స్ అందుకే చూసుకోవాలి. సో 1000 గ్రామ్స్కి ఎగ్జాక్ట్గా మనకి 1 లీటర్ అనేది రాదు, కొద్దిగా తక్కువ. బట్ వాళ్ళు ఏం చేస్తారు? కంపెనీ ఇలా వాళ్ళకే మిగులుతుంది 100 గ్రామ్స్ డిస్కౌంట్. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే లీటర్ని కూడా గ్రామ్స్ లో కన్వర్ట్ చేసి వాళ్ళు మనకు అమ్మేస్తున్నారు. సో 1000 ml అంటే పర్ఫెక్ట్ లీటర్ ఇవ్వాలి. బట్ 1000 గ్రామ్స్ అంటే మన మైండ్ సాటిస్ఫై అవుతుంది ఒకటి కదా అని చెప్పేసి. బట్ వెయిట్ లో కొంచెం డెవలప్ అవుతుంది దీనికి దానికి. క్వాంటిటీలో ఏమైపోతుంది? క్వాంటిటీలో 1 లీటర్ అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ మనం అంతగా తీసుకోమనుకోండి, మనకి డబ్బులు అయిపోతుంది. నెక్స్ట్ 1 లీటర్ ఇందాక మనం అర్థం చెప్పుకోవాలి. సెంటీమీటర్ క్యూబ్ అని అడుగుతాం. సో 1000 సెంటీమీటర్ క్యూబ్ 1 లీటర్ 1000 సెంటీమీటర్ క్యూబ్ ఇది 1000 cc. అండ్ 1 milliliter is equal to 1 milliliter is equal to dash liter అంటే 1/123 10,000 liters. 1/10,000 ఇలా రైతు రావాలి. 1/10⁴ 10⁴ 5 వెళ్ళింది అనుకోండి, 10⁻⁻4 అవుతుంది. సో
నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి, ఇందాక మనం ఫండమెంటల్ యూనిట్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అవే ఫండమెంటల్ యూనిట్స్. సో ఫండమెంటల్ యూనిట్స్ లో ఫస్ట్ మీటర్ గురించి మాట్లాడాలి. సరే, లెంత్ యొక్క యూనిట్ ఏంటి? మీటర్. ముందు ఒక మీటర్ అనేదాన్ని ఎలా మెజర్ చేశారంటే, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 మార్క్స్ అనే ప్లాటినం ఇరీడియం మెటల్ బార్. ఒక మెటల్ బార్ ఉంది, ఇది ప్లాటినం ఇరీడియం మిక్స్ చేసిన మెటల్ బార్. ఈ మెటల్ బార్ లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని మీటర్ అని చెప్పి ఫైనల్ చేశారు ఇన్ ద బిగినింగ్, రైట్? సో ఇది ఇప్పటికీ ఫ్రాన్స్ లో ఉంది. మెటల్ బార్ ని చాలా జాగ్రత్తగా పెట్టారు ఫ్రాన్స్ లో. బట్ ఇప్పుడు మొన్న రీసెంట్ గా 2019 లో దీన్ని చేంజ్ చేశారు అన్నమాట. ఇప్పుడు మీటర్ అనేది అప్పుడు ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ ప్లాటినం ఇరీడియం రాడ్ యొక్క లెంత్ ని అప్పుడు మీటర్ అన్నారు. 2019 నుంచి ఇది మార్చేసి లైట్ యొక్క స్పీడ్ ఉంటుంది కదా, ఆ స్పీడ్ ఆఫ్ లైట్ ని ఫైనల్ చేశారు, రైట్? బికాజ్ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, దాని యొక్క వాల్యూ అనేది ఎప్పటికీ మారదు. బట్ మేకింగ్ ద మీటర్ ఫార్ మోర్ అక్యురేట్. ఇప్పుడు ఈ మెటల్ బార్ అనేది ఏమవుతుందంటే ఒకసారి వేడి చేసినా లేకపోతే మరి చల్లగైనా సైజ్ అనేది పెరిగి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే స్పీడ్ ఆఫ్ లైట్ యొక్క డిస్టెన్స్ ని, రైట్? సో దీన్ని కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓవరాల్ యూనివర్స్ మొత్తం ఎక్కడ చూసుకున్నా సరే ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి సో మీటర్ అనేది దీనికి ఫైనల్ చేస్తారు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ ఏంటి? మాస్. సో మాస్ యూనిట్ ఏంటి? కేజీ. సో 1 కిలోగ్రామ్ అంటే అప్పుడు ఈ ప్లాటినం ఇరీడియం సిలిండర్ ఉండేది. ప్లాటినం మరియు ఇరీడియంతో చేసిన ఒక సిలిండర్ ఉండేది అన్నమాట. సిలిండర్, రైట్? ఆ సిలిండర్ యొక్క బరువు ఎగ్జాక్ట్ గా 1000 గ్రామ్స్ వచ్చింది. దాన్ని మనం ఆ బరువుని మనం ఏమన్నామంటే అప్పట్లో మాస్ అంటే 1 kg ఫిక్స్డ్ వాల్యూ అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ చేసాం. ఇది కూడా ఫ్రాన్స్ లో ఉంది, ఇప్పటికి మ్యూజియం లో ఫ్రాన్స్ లో ఉంది, రైట్? అంటే కేజీ యొక్క వాల్యూ అనేది ఫిక్స్ చేసి పెట్టారు అనమాట. బట్ రీసెంట్ టైమ్స్ లో దీన్ని కూడా చేంజ్ చేశారు. 2019 లో దీని యొక్క ఇది మారిపోయింది, రైట్? సో ఇప్పుడు ఈ ప్లాటినం ఇరీడియం సిలిండర్ యొక్క బరువు బదులు ఏం వాడుతున్నాం అంటే మనం వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్, రైట్? సో ఈ ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్, రైట్? అందుకోసమే ఈ 1 kg యొక్క వాల్యూని ఇప్పుడు ప్లాంక్ కాన్స్టెంట్ ఒక వాల్యూతో ఫిక్స్ చేశారు, రైట్? సో ఎందుకు మార్చేశారంటే మెటల్ అనేది టైం గడిచే కొద్దీ, యాజ్ ద టైం పాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ సో ఇట్ కెన్ కొద్దిగా మాస్ అనేది గెయిన్ చేయొచ్చు తుప్పటి వేయడం అలాగా, లేదంటే మాస్ అనేది పోవచ్చు కూడా. తుప్పట్టేసి కొద్దిగా ఏమైపోతుంది అది మొత్తం వెయిట్ అనేది కొద్దిగా, అంటే మరీ ఎక్కువగా లిటిల్ ఫ్రాక్షన్స్, అంటే డ్యూ టు ఆక్సిడేషన్ ఆర్ సంథింగ్ ఏమైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా దాని యొక్క వెయిట్ అనేది పెరగవచ్చు లేదా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దిస్ ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ నెవర్ చేంజెస్, సో ఎప్పటికీ మారదు కాబట్టి దీన్ని ఫిక్స్డ్ వాల్యూ కింద తీసుకున్నారు, రైట్? ఓల్డెన్ డేస్ లో అయితే ప్లాటినం ఇరీడియం సిలిండర్ ఎక్కడ ఉన్నది? ఫ్రాన్స్ లో ఉంది. బట్ 2019 నుంచి దీన్ని మార్చేసి మనం దేన్ని ఫిక్స్ చేసేసాం? ప్లాంక్ కాన్స్టెంట్ ని ఫిక్స్ చేసాం. క్లియర్? సో నెక్స్ట్ మనం ఒకసారి టైం ని చూద్దాం. నెక్స్ట్
సో టైం, టైం యొక్క యూనిట్ ఏంటి? సెకండ్, రైట్? మరి ఈ సెకండ్ అనేది ఎలా ఫైనల్ చేశారంటే, మెటల్ ఉంది మనకి సీజియం. ఈ సీజియం మెటల్ 133 ఆటం ఉందన్నమాట. ఈ ఆటం అనేది ఒక్క సెకండ్ కి ఎన్ని వైబ్రేషన్స్ చేస్తుందంటే అప్రాక్సిమేట్లీ 9192631770 1s 10s 100s, తర్వాత 1000 10,000 lakhs 10 lakhs 100 lakhs 10 lakhs తర్వాత కొన్ని డైరెక్ట్ క్రోర్స్ 10 crores 100 crores 919 crores 26 lakhs 31,770 919 crores 26 lakhs 31,770 అన్ని వైబ్రేషన్స్ ఒక్క సెకండ్ లో చేస్తుందన్నమాట. ఏ ఆటం అది? సీజియం ఆటం. సో దాన్ని ఫైనల్ చేసి పెట్టారు. ఎప్పటి నుంచో. సో రీసెంట్ టైమ్స్ లో దీన్ని ఏం మార్చలేదు, దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేశారు అన్నమాట, రైట్? సో ఎందుకంటే ఈ అటామిక్ వైబ్రేషన్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉంటాయి కాబట్టి దీన్ని ఫైనల్ చేసి అలా ఉంచేశారు. క్లియర్? సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఉందండి. ఎలక్ట్రిక్ కరెంట్, ఈ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ ఏం చెప్పుకున్నాం ఇందాక? ఆంపియర్ అని చెప్పుకున్నాం. ఆంపియర్ ఏ, రైట్? సో దీన్ని ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, రైట్? యూజింగ్ ది ఎలిమెంటరీ ఛార్జ్, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ని బేస్ చేసుకుని దీన్ని ఫైనల్ చేశారు అన్నమాట, రైట్? ఓకే. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క యూనిట్ అనేది ఎలా కనుక్కున్నారు? బై యూజింగ్ ది ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ టెంపరేచర్ చూద్దాం. సో టెంపరేచర్ యొక్క యూనిట్ ఏంటి? కెల్విన్, రైట్? కెల్విన్ ని దేని వాల్యూ కింద ఫిక్స్ చేశారంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, రైట్? ఈ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అనేది టెంపరేచర్ కి రిలేటెడ్ గా ఉంటుంది అండ్ ఎనర్జీ ఆఫ్ మెనీ పార్టికల్స్. సో వాల్యూ అనేది చాలా అక్యురేట్ గా ఉంటుంది కాబట్టి కెల్విన్ కి యూనిట్ కింద బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ని ఫిక్స్ చేశారు, రైట్? సో నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మాట, సిక్స్త్ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే మోల్, గుర్తుపెట్టుకోండి. మోల్ ఇందాక మనం మర్చిపోయామండి. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. సో 1 మోల్ అనేది ఎలా గుర్తుంటుందంటే మనకి ఓల్డెన్ డేస్ లో ఒక పెద్ద నెంబర్ ఉంది, నథింగ్ బట్ అవగాడ్రోస్ కాన్స్టెంట్. ఇది ఎంత పెద్ద నెంబర్ అంటే అంత డబ్బు మన దగ్గర ఉంటే మనం అంబానీ ఏంటి ఇప్పుడు రీసెంట్ గా ఎలాన్ మాస్క్ ని కూడా దాటేస్తాం మనం. అంత మనీ మన దగ్గరకు వస్తుంది, అంత పెద్ద నెంబర్ ఇది. 14076 into 6.022 into 10^23 particles, రైట్? సో ఇంత నెంబర్ ని మనం ఒక్క మోల్ అన్నాం అంటే 1 మోల్. సో 1 మోల్ వాల్యూ అనేది ఈ అవగాడ్రోస్ నెంబర్ ఉందన్నమాట. ఈ నెంబర్ తో ఫిక్స్ చేశారు, రైట్? సో దీన్ని బేస్ చేసుకుని యాక్యురేట్ వాల్యూ రావడం కోసం సో 1 మోల్ అనేది అలా ఫిక్స్ చేశారు, గుర్తుపెట్టుకోండి. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ యొక్క యూనిట్ మోల్, రైట్? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి? లూమినస్ ఇంటెన్సిటీ. లైట్ అని మాట్లాడుకున్నాం మనం ఇందాక. దీని యొక్క యూనిట్ క్యాండిలా, సిడి. ఇందాక సిఏ అని చెప్పుకున్నాం, క్షమించాలి. క్యాండిలా, CANDELA, రైట్? క్యాండిలా. సో ఈ యూనిట్ ని ఎలా ఫిక్స్ చేశారంటే ఇప్పుడు ఒక రకమైన లైట్ రేస్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడంటే లైట్ ఎమిటెడ్ బై ది సోర్స్, ఏదైనా ఒక పర్టికులర్ సోర్స్ నుంచి లైట్ ఎమిట్ అయినప్పుడు ఇట్ రిలీజెస్ సమ్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ, ఒక రకమైన ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తాయన్నమాట విత్ పర్టికులర్ ఇంటెన్సిటీ తోటి, రైట్? సో ఆ యొక్క ఏదైతే రిలీజ్ అయిందో ఆ యూనిట్ ని మనం క్యాండిలా అని అనుకున్నాం. సో కొంచెం జాగ్రత్తగా చూడండి ఇది, రైట్? సో దిస్ ఈజ్
అన్ని యూనిట్స్కి ఫండమెంటల్ క్వాంటిటీస్ అన్నిటికీ కూడా ఈ యొక్క యూనిట్స్ని ఎలా ఫిక్స్ చేశారు అనేది. ఎందుకంటే సైంటిస్టులు యాక్యురేట్ వాల్యూ కావాలి, స్టేబుల్గా ఉండాలి, అండ్ యూనివర్స్ మొత్తం కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో దానికోసం వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి ఈ యూనిట్స్ అనేదాన్ని ఫైనల్ చేశారు. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న యూనిట్స్ నుంచి పెద్ద పెద్ద యూనిట్స్కి వచ్చేసాం. క్లియర్? అవి ఎలా వచ్చాయి ఒకసారి చూద్దాం. మనం ఓల్డ్లో వెళ్ళిపోయాం అనుకోండి మనం, రైట్? కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏం చేశారు? అప్ టు 100 years బ్యాక్, కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకి హ్యాండ్ స్పాన్స్ అని, అదే చేతులు జానులని, ఇలాంటివి, క్యూబిట్ అని, స్ట్రైట్స్ అని, ఇలాంటి మెజర్మెంట్స్ ఉండేవి. సో ఒక చోట ఏం జరిగిందంటే ఒక చోట ఒక కింగ్ ఉన్నాడు, రైట్? సో కింగ్, రైట్? సో ఆ కింగ్ యొక్క ముక్కు నుంచి చెయ్యి యొక్క మిడిల్ ఫింగర్ యొక్క చివరి వరకు ఎంతైతే లెంత్ ఉందో ఆ లెంత్ ని వాళ్ళు యార్డ్ అని అన్నారు. అంటే ఎక్కడి నుంచి చెయ్యి యొక్క ముక్కు నుంచి మిడిల్ ఫింగర్ యొక్క ఎండింగ్ వరకు ఎంతైతే లెంత్ ఉందో దాన్ని వాళ్ళు యార్డ్ అన్నారు. ఆ యార్డ్ ని తర్వాత వాళ్ళు మళ్ళీ 12 ముక్కలు చేశారు, రైట్? ఆ 12 ముక్కలు, రైట్? ముందు 3 parts చేశారు, దాన్ని 3 parts చేసి దాన్ని ఫూట్ అన్నారు, రైట్? ఆ 3 parts ని మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? 12 ఈక్వల్ పార్ట్స్ చేశారు. 12 ఈక్వల్ పార్ట్స్ చేసి దాన్ని వాళ్ళు ఇంచెస్ అని అన్నారు, రైట్? ఓల్డెన్ డేస్ లో ఒక్కొక్క చోట ఒకటి, రైట్? ఆ తర్వాత ఫైనలీ ఫ్రాన్స్ లో చెప్పుకున్నాం కదా మనం, ఫ్రాన్స్ లో ఈ లెంత్ యొక్క యూనిట్ ని దేనికి ఫైనల్ చేసినప్పుడు ప్లాటినం ఇరీడియం యొక్క మెటల్ యొక్క లెంత్, అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ వరకు ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ ని మీటర్ అని చెప్పి ఫిక్స్ చేశారు, రైట్? సో ఇదంతా ఓల్డెన్ డేస్ లో జరిగిన స్టోరీ ఇది, ఓకేనా? సో మనకు ఆల్రెడీ తెలుసు 1 meter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters. అండ్ ఈచ్ సెంటీమీటర్ అంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ millimeters? 10 millimeters. సో ఈ మీటర్ అనేది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ మెజరింగ్ యూనిట్ ఫర్ లెంత్. లెంత్ కి మీటర్ అనేది యూనిట్ అని చెప్పి యూనివర్సల్లీ యాక్సెప్ట్ అనమాట, రైట్? సో వాట్ ఈస్ ది స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్ అని అడిగితేనే మీరు ఒకటి చెప్పాలి, మీటర్. మీటర్ ఇస్ ది స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్, క్లియర్? సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనకి ఈ లెంత్ ని కానీ ఇది మెజర్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ వచ్చేసి మనకి, రైట్? ప్లెయిన్ టేప్ కానీ, రోల్డ్ టేప్ కానీ, సెంటీమీటర్ స్కేలు అండ్ డిఫరెంట్ సైజెస్ లో స్కేల్స్ వచ్చేసాయి మనకి. అండ్ వుడ్ తో తయారు చేసినవి, మెటల్వి, ప్లాస్టిక్వి. డే టు డే లైఫ్ లో మనం చిన్నపిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళడం అవి చూస్తూ ఉంటాం. మనం రకరకాల స్కేల్స్ వచ్చేసాయి. మనం చదువుకున్నప్పుడు ఏమనుకోండి, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో చాలా రకాల స్కేల్స్ వచ్చేసాయి, రైట్? నెక్స్ట్ కిలోమీటర్ అనేది లార్జ్ యూనిట్ కింద వాడతారు అనమాట. కిలోమీటర్ ఈజ్ ది లార్జ్ యూనిట్. అంటే మీటర్ అనేది స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంత్ అండి, బట్ కిలోమీటర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ది లార్జ్ యూనిట్ ఆఫ్ లెంత్, రైట్? సో 1 kilometer ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్? తెలుసు కదా మీకు, 1 kilometer ఈజ్ ఈక్వల్స్ టు 1000 meters, రైట్? సో ఇప్పుడు మన దగ్గర ఒక మీటర్ స్కేల్ ఉందనుకోండి, శాంపుల్కి ఇది ఒక మీటర్ స్కేల్ అనుకోండి. సో ఇప్పుడు మనం ఒక మీటర్ కొలాలి, ఎలా ఎలా కొలుస్తాం చెప్పండి? సో స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు జాగ్రత్తగా మెజర్ చేయాలి. 0 అనేది ఉంటుంది ఇక్కడ, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ 100 ఉంటుంది, రైట్? అంటే 0 అనేది స్టార్ట్ అయ్యి 100 అని ఉంటుంది. అంటే మీటర్ స్కేల్ అంటే ఎన్ని ఉంటాయి? 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 centimeters కాబట్టి 100 centimeters ఉంటాయి అందులో, 0 to 100. సో మన కళ్ళు ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఉండాలంటే ఆ 0 టు వర్టికల్ గా అబౌవ్ పెట్టి జాగ్రత్తగా మెజర్ చేయాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ ని చాలా జాగ్రత్తగా మెజర్ చేయాలి, రైట్? ఎందుకంటే మనం తర్వాత ఇంటర్మీడియట్ లో మనం యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు, ల్యాబ్ యాక్టివిటీస్ అవి చేసినప్పుడు ఈ మీటర్ స్కేల్స్ అవి యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్ దాని యొక్క లెంత్ అండ్ వెయిట్ ఇలాంటివన్నీ మెజర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో జాగ్రత్త చూసుకోవాలి. స్కేల్ అనేది అటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా చిన్న చిన్న ముక్కలు పోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగింది అనుకోండి, లెంత్ లో చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. అండ్ ఒకసారి మెజర్ చేసిన దాన్ని 2 to 3 times మెజర్ చేయాలి. 2 to 3 times మెజర్ చేసి ఫైనల్ అని చెప్పి ఫిక్స్ చేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు ప్లేన్ సర్ఫేసెస్ ఉన్నాయనుకోండి, ప్లేన్ సర్ఫేసెస్ ఉంటే వాటికి మనం ఏరియా కనుక్కుందాం. అదే ప్లేన్ సర్ఫేసెస్ కాకుండా అంటే 2D షేప్స్ ఉంటే ఏరియా కనుక్కుంటాం, 3D షేప్స్ ఉంటే మనం ఏం కనుక్కుంటాం, వాల్యూమ్ కనుక్కుంటాం. దీని గురించి ఇందాక చెప్పుకున్నాం మనం, రైట్. సో ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ స్టేట్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. ప్రీవియస్ స్టేట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక కారు ఉందంట, అది స్ట్రైట్ రోడ్లో వెళ్తుందంట, ఒక కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుందంట. విచ్ టైప్ ఆఫ్ మోషన్ ఇస్ ది కార్ ఎక్స్ప్రెసింగ్? ఇది మోషన్లో కిందకి వస్తుంది, తర్వాత చూసుకుందాం మనం. ఓకే, సారీ ఫర్ ద రాంగ్ క్వశ్చన్. సో స్టాండర్డ్ యూనిట్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం ఏముంది? క్వశ్చన్ అడిగాడు, అలా క్వశ్చన్ అడిగి అంత ఇంపార్టెంట్ ఏంటి స్టాండర్డ్ యూనిట్స్ మెజర్ చేయడానికి అని చెప్పి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు తెలుసా? అవి చాలా యాక్యురేట్గా ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్, దే ఆర్ సో యాక్యురేట్. అండ్ దేనికన్నా నాన్ స్టాండర్డ్ యూనిట్స్ కన్నా స్టాండర్డ్ యూనిట్స్ అనేవి యాక్యురేట్గా ఉంటాయి. ఫస్ట్ పాయింట్, అదే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. లేదా సెకండ్ పాయింట్ ఇచ్చాడు, ఏం ఇచ్చాడు? సో అవి చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, యూజ్ చేయొచ్చు అని చెప్పి మనం దీన్ని వాడుతున్నాం. లేదు, దే ఆర్ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేశాం కాబట్టి దాన్ని వాడుతున్నాం. లేదు, ఫోర్త్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఆల్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. సో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? అన్ని ఆప్షన్స్ కరెక్టే కదా, సో అందుకే ఆల్ ఆఫ్ దీస్ పెడతాం అన్నమాట. రైట్, వదిలేండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఏమైందంటే, ఓ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉందంట. ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ అనేది దేంతో మెజర్ చేశారు? మీటర్ పర్ సెకండ్తో మెజర్ చేశారు అన్నమాట. రైట్, అంటే అయితే ఏ ఇన్స్ట్రుమెంట్ వాడి దాని యొక్క స్పీడ్ని మనం మెజర్ చేశాము అని అడుగుతున్నారు. స్పీడ్ అనేది మీటర్స్ అంటే లెంత్ యూనిట్, రైట్. సెకండ్ అనేది టైం యూనిట్. లెంత్, టైం అంటే స్పీడ్ ఒక ఫార్ములా మనకు కాదు, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దాని నుంచి యూనిట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు వీడు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆప్షన్ రూలర్ అంటే స్కేల్ అమ్మా, కంగారు పడకండి. ఆప్షన్ నెంబర్ 2 ఏమి ఇచ్చాడంటే థర్మోమీటర్. ఆప్షన్ 3 స్టాప్ వాచ్. ఆప్షన్ 4 వెయింగ్ స్కేల్ ఇచ్చాడు. సో రూలర్ అనేది ఈ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి పనిచేయదు. థర్మోమీటర్ టెంపరేచర్ మెజర్ చేయడానికి. స్టాప్ వాచ్ అనేది యూజ్ చేసి మనకి ఏం చేశారంటే దీని యొక్క స్పీడ్ని కనుక్కున్నాం. అండ్ వెయింగ్ స్కేల్ బరువుని మెజర్ చేస్తాం. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే 100 సెంటీమీటర్స్, 1000 millimeters అండ్ 1/10 డెకామీటర్ ఇలా ఇచ్చాడు. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఆల్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు? అన్నీ కరెక్టే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 100 సెంటీమీటర్స్, 1000 millimeters, 1/10 డెకామీటర్స్. రైట్, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఓకే, కన్వర్షన్ టేబుల్స్ అన్ని గూగుల్లో కొట్టారనుకోండి, మీకు కన్వర్షన్ టేబుల్స్, రకరకాల టేబుల్స్ ఇస్తారు, పెద్ద టేబుల్స్. రైట్, లెంత్ యొక్క యూనిట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం డెకామీటర్, హెక్టామీటర్, డెసిమీటర్ ఇవన్నీ వస్తాయి. వీలైతే నేను గ్రూప్ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెడతాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి అవన్నీ కూడా. రైట్, సో నెక్స్ట్ విచ్ ఈస్ ది స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అని అడిగాడు. మెజర్ చేయడానికి స్టాండర్డ్ యూనిట్ ఏంటి అని అడిగాడు. రైట్, సో ఫస్ట్ వాడు అడిగింది జాగ్రత్త చూడండి, యాంగిల్. సెకండ్ స్పెల్లింగ్ చాలా ఇచ్చాడు, నేను తప్పు. స్టెప్, ముత్తి, ఇంచెస్. రైట్, యాంగిల్, స్టెప్, ముత్తి అండ్ ఇంచెస్. మనకి తెలిసిందే ఇంచెస్ అనేది. క్లియర్, ఇవన్నీ కూడా వేరే చోట. క్లియర్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ కైండ్ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. మళ్ళీ ఇక్కడ మెజర్మెంట్ కి స్టాండర్డ్ యూనిట్ అని చెప్పి ఇంకో క్వశ్చన్ అడిగాడు. రైట్, ఫిస్ట్
సిస్టా, క్యూబికా, మీటర్ స్కేలా, స్ట్రైడా, ఇలాంటివి ఈజీ క్వశ్చన్స్ కాబట్టి ఇబ్బంది పడవు మనం మ్యాక్సిమం. ఎందుకంటే ఈ 3 కూడా స్టాండర్డ్ యూనిట్స్ కాదు. మీటర్ స్కేల్ అనేది స్టాండర్డ్ యూనిట్ అవుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే వాడు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఆప్షన్స్ లో దేన్ని యూజ్ చేసి మనం ఇర్రెగ్యులర్ షేప్ లో ఒక ఆబ్జెక్ట్ అంటే లాగా ఈ షేప్ లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క లెంత్ ఏరియా కనుక్కోవాలంటే ఏది వాడతారు మీరు అన్నాడు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ది ఏరియా. ఇర్రెగ్యులర్ షేప్ లో ఉన్న దాని యొక్క ఏరియా కనుక్కోవడానికి ఏది వాడతారని అడిగాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? టేప్. సెకండ్ థ్రెడ్. థర్డ్ మెజరింగ్ అని ఇచ్చాడు. మెజరింగ్. ఫోర్త్ గ్రాఫ్ పేపర్ అని ఇచ్చాడు. గ్రాఫ్ పేపర్ అని ఇచ్చాడు. సో ఏది వాడతారు మీరు? గ్రాఫ్ పేపర్ మీద ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి కదా, ఆ ఇర్రెగ్యులర్ షేప్ యొక్క ఏరియా కనుక్కోవడానికి గ్రాఫ్ పేపర్ వాడతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సో ఇచ్చిన 4 కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ మెజర్మెంట్ ఏది అని అడిగాడు. కన్వెన్షనల్ అంటే స్టాండర్డ్ యూనిట్ కాదు, ఇది స్టాండర్డ్ యూనిట్ కాకుండా మామూలు ఓల్డెన్ డేస్ లో వాడిన మెజర్మెంట్స్ ఏవి అని అడిగాడు. ఏమేమి ఇచ్చాడు ఆప్షన్స్ లో అంటే ఫస్ట్ వన్ పామ్, సెకండ్ వన్ హ్యాండ్ స్పాన్, అండ్ థర్డ్ వన్ ఫుట్, అండ్ ఫోర్త్ వన్ ఆల్ ది అబౌవ్ అని ఇచ్చేసాడు. సో మీకు ఐడియా ఉంది కదా, ఏవి కూడా స్టాండర్డ్ యూనిట్స్ కాదు, దీస్ ఆర్ ఆల్ కన్వెన్షనల్ మెథడ్స్. సో అందుకే ఫోర్త్ ఆప్షన్ ఆల్ అని ఇచ్చాడు. ఆల్ తీసుకోండి జాగ్రత్తగా. అంటే ఇక్కడ ఓల్డెన్ డేస్ పేపర్స్ ఇవి, ఇప్పటివి కాదు. అందుకే అక్కడ ఆల్ ద అబౌవ్ అని చెప్పి ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఇంత ఈజీ ఇవ్వట్లేదు. రైట్, డెప్త్కి వెళ్ళిపోతున్నాడు. రైట్. సో ఇప్పుడు కొంచెం డెప్త్కి వెళ్దాం. సో రీసెంట్ టైమ్స్ లో అడిగిన ఒక 2 to 3 years బ్యాక్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ లెంత్. రైట్, స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ లెంత్ అని అడిగేసి ఇక్కడ ఇచ్చాడు మీకు జాగ్రత్తగా. ఫస్ట్ ఆప్షన్ లీటర్, సెకండ్ ఆప్షన్ మీటర్, మిల్లీ లీటర్ అండ్ సెంటీలీటర్ అని అడిగాడు. రైట్, లీటరు, మిల్లీ లీటరు, లీటర్. రైట్, ఇవేవి కాదు, మీటర్ ఒక్కటే కరెక్ట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ అయిపోతారు కొంతమంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 meter ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్స్. మీకు తెలుసు కదా ఆల్రెడీ 1 meter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్. మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తుండదు, సావదు. 10, 100 అని చెప్పి డౌట్ వస్తుంది మెయిన్. వాడు ఫస్ట్ 2 ఆప్షన్స్ ఇస్తాడు, 10, 100. థర్డ్ ఆప్షన్ ఏమో 1000 ఇస్తాడు, ఫోర్త్ ఆప్షన్ ఏమో 10,000 ఇచ్చాడు. అక్కడ తెలుసు కదా 1 meter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్. కొంతమంది 1000 అనుకుంటారు, కొంతమంది 100 అంటారు, కొంతమంది 10 అంటారు. సో ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? 1 meter కి 100 centimeters ఉంటాయి. సో దట్ వాస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? 1 kilometer కి ఎన్ని మీటర్స్ ఉంటాయి? మీకు ఆల్రెడీ తెలిసిందే, డైరెక్ట్ రాసేది వచ్చేది. 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ యువర్ పామ్ కెన్ బి మెజర్డ్ బై యూజింగ్. పామ్ అంటే తెలుసు కదా, చెయ్యి యొక్క ఏరియా కనుక్కోవడానికి ఏది వాడతారు? ఆల్రెడీ ఇందాక సేమ్ రెగ్యులర్ షేప్ ని వాడాడు, ఈసారి ఆబ్జెక్ట్ యొక్క పేరు ఇచ్చాడు. ఏం చెప్తారు ఇక్కడ మీరు? కార్బన్ పేపరా, శాండ్ పేపరా, గ్రాఫ్ పేపరా, ఆయిల్ పేపరా? గ్రాఫ్ పేపర్. సో ఒక డెఫినేషన్ ఇచ్చాడు. సో మీరు డెఫినేషన్స్ అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏ డెఫినేషన్స్? ఏరియా యొక్క డెఫినేషన్ ఏంటి, లెంత్ యొక్క డెఫినేషన్ ఏంటి, రైట్. నెక్స్ట్ పెరిమీటర్ యొక్క డెఫినేషన్ ఏంటి, అండ్ వాల్యూమ్ యొక్క డెఫినేషన్ ఏంటి, అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. వీడిచ్చిన డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ద మెజర్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఎ బాడీ ఈజ్ కాల్డ్ డాష్ అని అడిగాడు. సో ఏం అడిగాడు? ద మెజర్ ఆఫ్ ఎక్స్టెంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఎ బాడీ ఈజ్ కాల్డ్ వాల్యూమ్. రైట్, చూసుకోండి జాగ్రత్తగా క్వశ్చన్. ఇది ఇంత డెప్త్కి వెళ్ళిపోవాలి మనం. ఇప్పుడు ఒక కర్వ్డ్ లైన్ ఉందంటండి ఇలా. ఈ కర్వ్డ్ లైన్ యొక్క లెంత్ ని మెజర్ చేయాలి. దేంతో మెజర్ చేస్తారు? మన దగ్గర ప్రొట్రాక్టర్ ఉంటుంది, ప్రొట్రాక్టర్తో మెజర్ చేస్తారా? లేదు థ్రెడ్తో పాటు స్కేల్ ఇస్తారంట, దాంతో మెజర్ చేస్తారా? థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఓన్లీ స్కేల్ ఒకటి ఇస్తారంట, స్కేల్తో మెజర్ చేస్తారా? లేదంటే చైన్ ఉంటుందన్నమాట, సర్వే చేసినప్పుడు చైన్లో వాడుతూ ఉంటారు.
అలా చైన్ ఇస్తారంటే చైన్తో మెజర్ చేస్తారా అని అడుగుతున్నాడు. సో కర్వ్డ్ లైన్ కదా, ఈ కర్వ్డ్ లైన్ యొక్క లెంత్ని ఎలా మెజర్ చేస్తాం మనం? మాక్సిమం థ్రెడ్ తోటి ఎలా ఉందంత పెట్టేసి ఆ థ్రెడ్ యొక్క లెంత్ని స్కేల్లో మెజర్ చేస్తే సరిపోతుంది, రైట్? సో దిస్ ఇస్ ఇట్. సో లాస్ట్ 2 to 3 క్వశ్చన్స్ చూద్దాం సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మా, 1 centimeter is equal to dash millimeters. 1 centimeter is equal to dash millimeters. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక, స్కేల్లో 1 నుంచి 2 వరకు రావాలంటే మధ్యలో 10 గీతలు ఉంటాయి, రైట్? పెద్ద గీత ఒకటి ఉంటుంది, సో మొత్తం 10 గీతలు ఉంటాయి. ఆ 10 గీతల్ని మనం మిల్లీమీటర్స్ అంటాం. సో 10 millimeters. క్లారిటీ ఉంది కదా? అంటే 1 square meter is equal to dash meter cube. 1 square meter is equal to dash అని అడిగాడు. 10⁻⁻4 మీటర్ క్యూబ్. డైరెక్ట్ ఆన్సర్ చెప్పేసాను నేను. అండ్ నెక్స్ట్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, రైట్? టైంకి సంబంధించిన యూనిట్స్ కొన్ని ఉన్నాయి, అవి చెప్పడం మర్చిపోయాం మనం, రైట్? సో టైము మనకు ఆల్రెడీ తెలుసు కదా, 1 second is equal to 1/86,400 మీన్ సోలార్ డే అంటమాట. మీన్ సోలార్ డే 1 second అనే దాన్ని అలా ఫైనల్ చేశారు మనకి, రైట్? 1 second అనేది మీన్ సోలార్ డే అంట. 86,400 ఆఫ్ ది మీన్ సోలార్ డే. అండ్ 1 minute కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 60 seconds ఉంటాయి. అండ్ 1 hour కి 60 minutes ఉంటాయి. 1 day కి 24 hours ఉంటాయి, రైట్? సో ఇప్పుడు వీడు అడిగిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే 1 mean solar day is equal to dash seconds అని అడిగాడు. సో 1 mean solar day is equal to dash seconds. ఏంటిది? 1/86,400 seconds. ఓకే, సో జాగ్రత్త చూసుకోండి. సో దట్స్ ఇట్. ఈరోజు మనం ఓవరాల్ మెజర్మెంట్ టాపిక్ మొత్తం కంప్లీట్గా నేర్చుకున్నాం. మొత్తం కంప్లీట్ అయితే స్టార్టింగ్ టు ఎండింగ్. టుమారో మనకి మ్యాథ్స్ జరుగుతుంది. డే ఆఫ్టర్ టుమారో మనం మోషన్ లెసన్ సంబంధించిన కంప్లీట్ నేర్చుకుందాం. క్లియర్? ఓకే, థ్యాంక్ యూ.